అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా విద్యార్థి నిరుద్యోగి ఆత్మహత్యను నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా విద్యార్థి నిరుద్యోగి ఆత్మహత్యను నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడుతూ, నిన్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంకు చెందిన వేణుకుమార్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు అసహనం చెంది ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించి ఫలితం లేదని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమని, ఇది ఆత్మహత్య కాదని విద్యార్థి నిరుద్యోగుల ఆకాంక్షల పునాదులపై అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ అధికారిక హత్యని అన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు చిక్కడపల్లి లైబ్రరీలు తిరుగుతూ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి మరో 3 నెలలైతే 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఎటువంటి నోటిఫికేషన్లను విడుదల చేయట్లేదని, కేవలం గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు పూర్తి చేసిందని, గ్రూప్ నోటిఫికేషన్ల ఊసేయలేదని, పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు 19,000 ఉన్న కేవలం 7,000 పైచిలకు మాత్రమే విడుదల చేసి నిరుద్యోగులను ఎంతో నిరాశకు వేదనకు గురి చేసిందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి విద్యాశాఖను తన వద్ద పెట్టుకొని విద్యారంగంలో అద్భుతాలు చేస్తామని చెప్పి గారడి మాటలు చెప్పడమే తప్ప విద్యార్థులకు నిరుద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లబ్ధి లేదని అన్నారు. వేణుకుమార్ యొక్క ఆత్మహత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న వేణుకుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, లేని పక్షంలో ఈ ప్రభుత్వం విద్యార్థి నిరుద్యోగుల ఆగ్రహానికి లోనే పతనమైపోతుందని, ప్రభుత్వం యొక్క మొండి వైఖరిలో మార్పు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భారీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య, రాష్ట్ర యూనివర్సిటీస్ కో కన్వీనర్ మానేశ్వర్చారి, రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ ఆవుల సంపత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, రాష్ట్ర టెక్నికల్ సెల్ కో కన్వీనర్ నగేష్, రాష్ట్ర టెక్నికల్ సెల్ కన్వీనర్ నరేందర్, శివాని, సిరిచందన తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వమా